అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిసి, ఇది మీ కొరకైన నా శరీరం, ఇది జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడని చెప్పాము. ప్రేమల తండ్రి, 2000 సంవత్సరాల క్రితం ప్రభువా గొప్ప మేడగదిలో పస్కాను సిద్ధపరిచినప్పుడు శిష్యుల సమక్షంలో ఒక రొట్టెని ఎత్తి తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిసి, ఇది నా శరీరం, ఇది భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. అదే ప్రకారంగా నాయన ఈ 2025వ సంవత్సరం ఈ మొదటి నెల ఈ రెండవ పునరుద్ధానంలోకి మనం ప్రవేశపెట్టి ఈ రెండవ పునరుద్ధానంలో ఇదిగో నాయన నీ బలలోకి వచ్చాం తండ్రి. అయ్యా, నీ బలలోకి వచ్చి ఉండగా ఈ రొట్టెను దీవించి ఆశీర్వదించి నీ శరీరాన్ని మేము భుజించలాగున ఈ రొట్టెను దీవించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మరొక వాక్యం అండి. హల్లెలూయా. 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 పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, వందనాలయ్యా, స్తోత్రాలు. కరుణించండి, కనికరించండి, దయచూపించండి. ఈ పాత్రలను దీవించు తండ్రి. నాయన నీ రక్తాన్ని త్రాగడానికి ఈ పాత్ర ఇచ్చావు తండ్రి. నీ రక్తాన్ని ప్రోక్షించు తండ్రి. నా శరీరం తిని నా రక్తం త్రాగితే నిత్య జీవం కలవారవుతారన్నావు. అంతేకాకుండా నా మరణ ప్రవర్తన ప్రశ్నించు వారుగా ఉండవని చెప్పావు. నీ శరీరం తిని నీ రక్తం త్రాగి నీ మరణాన్ని పునరుద్ధానాన్ని ప్రచురిస్తూ నీ సాక్షులాగున ఈ పాత్రని రక్తం ప్రోక్షించండి. మేము నీ శరీరం తిని రక్తం త్రాగలాగున ఈ పాత్రను దీవించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలయ్యా, స్తోత్రాలు. మరొకసారి నీవు మమ్మల్ని ప్రేమించి నా నీ 2025వ సంవత్సరంలో కూడా ఈ మొదటి నెలలో ఈ గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. పాలు పొందిన బిడ్డలందరినీ దీవించు నాయన. ఆశీర్వాదానికి వారసులుగా చెయ్యాలనేది నీ ఉద్దేశం. అవును ప్రభు, ఒకప్పుడు మేము శాపగ్రస్తులుగా ఉన్నటి మా బ్రతుకులను తండ్రి నీ యొక్క రక్తం కార్చి నీ ప్రాణం పెట్టి ఆశీర్వాదకరంగా మార్చి ఈ ఆశీర్వాదకరమైన బలలోకి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం. ఇందుట్లో పాలు పొందిన ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి, దీవించు తండ్రి. ప్రభు వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్దంట. ఏం కట్టుకుంటుంది? నీకు ఎక్కడ దొరికేస్తానని దొరకకూడదని రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. కానీ నీ వెనకలు అది రావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరి జీవితాల్లో అలాగే ఆశీర్వాదం అనేది వాళ్ళ వెనకాల వచ్చింది. మాకు వద్దు బాబు అన్నా సరే ఏవండి ఆశీర్వాదం వచ్చింది. అలాగనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశిస్తాడు. కానీ నీ వెనకాల రావాలంటే నువ్వేం చేయాలి? ఆయన వెనకాల వెళ్ళాలి. ఏమండి? ఎవరి వెనకాల వెళ్ళాలి? ఆయన వెనకాల వెళ్ళాలి. అంతే తప్ప నీ యొక్క ఇష్టానుసారంగా వెళ్ళిపోకూడదు. నీ మార్గంలో నువ్వు వెళ్ళిపోకూడదు. నీ త్రోవలో నువ్వు వెళ్ళిపోకూడదు. నీ ఇష్టం వెళ్ళిపోకూడదు. నువ్వెవరి వెనకాల వెళ్ళాలి? ఆయన అడుగు జాడలు ఉన్నాయి మనకి. ఆ అడుగు జాడల్లో మనం పోదాం. అవునండి, పరిగెత్తుకునే ఆశీర్వాదం ఎందుకు రాదో చూడండి. వస్తుందండి, తప్పకుండా వస్తుంది. మనం ఆయన కొరకు పరిగెట్టినప్పుడు అది మన కొరకు పరిగెట్టుకు వస్తుందండి. చాలామంది అనొచ్చు మేము అలాగే వెళ్తున్నాం కదండి అని. అయితే కంగారు పడకండి, దానికి ఒక సమయం ఉంది, దానికి ఒక టైం ఉంది. దేవుడు ఆ సమయం వచ్చే వరకు యోసేపు గారికి ఏవండి
మరమ్మగా ఉంచాడు. ఆ సమయం ఉందండి. నువ్వు గనక అలాగే వెళుతుంటే, నువ్వు ఆయన వెనకాల ఆయన అడుగులో వెళ్తుంటే ఏమండి, ఒక రోజు నువ్వు సాక్ష్యం చెప్తావు. తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చూస్తావు. ఆయన చేయకుండా ఉండడు. ఆయన మనుషుడు కాదు. ఆయన ఏమంటాడు, నాకు వద్దయ్యా, నాకు ఇంక ఆశలు వద్దయ్యా, నాకు చాలా ఎంత తోడంటే, నా నామానికి అమనం వద్దయ్యా, నా నామం మహిమ రావాలంటే నేను ఆశీర్వదించాలి. మామూలుగా ఆశీర్వదించే రాదు, రెట్టింపు ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెట్టింపు ఆశీర్వదించబడాలి. ఈ సంవత్సరంలో ఇలా ప్రతి సంవత్సరంలో కాదు, ఆత్మీయంగా మనం ఎవడి విశ్వాసంగా మరింత నిరీక్షణతో ముందుకు సాగుదాం. నామకార్థంగా ఉండొద్దండి. ప్రభు కొరకు రోషం, పట్టుదల ఎవరిని కలిగి పవిత్రమైన జీవితాన్ని జీవిద్దాం. పరిశుద్ధంగా బ్రతుకుదాం. ఎవరి సత్యమే మాట్లాడదాం. అబద్ధం వద్దు. కలిసి వచ్చినా సరే, కొంత కలిసి వస్తుంది అనుకున్నా సరే అబద్ధం వద్దు. యథార్థంగా మాట్లాడదాం. యథార్థ హృదయాలను దేవుడు బలపరుస్తాడు. దేవుని చేత మనం బలపరచబడాలి. దేవుని చేత మనం దీవించబడాలి. దేవుని చేత ఆశీర్వాదం పొందాలి మనం. అందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన అన్యాయస్తుడు కాదు అన్యాయం చేయడానికి. ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయకర్త, న్యాయాధిపతి అయిన దేవుడు. కాబట్టి ప్రియులారా, తప్పకుండా ఆ విధంగా ప్రార్థించండి. ఈ వారంలో సువార్త లేదని చెప్పాం కదా, మరి ఈ పండగ సీజన్ ఇదంతా కూడా ఉంటుంది. తర్వాత వచ్చే వారంలో పెన్నాడ ఏర్పాటు చేసాం. పెన్నాడ ఎంతమంది గ్యాప్ ఉంది? పెన్నాడ గ్యాప్ ఉందా? గ్యాప్ ఉందా? ఇద్దరికోసారి పెట్టాం అక్కడ. పెన్నాడలో వచ్చే ఆదివారం ఏర్పాటు చేసాం. కాబట్టి ప్రార్థన చేయండి. అవకాశం ఉన్న వాళ్ళు సిద్ధపడవచ్చు. ప్రార్థన చేయండి. ఎందుకంటే సువార్తకు అంతా వ్యతిరేకత వచ్చింది కదా. పోనీ నాలుగు కొడితే పడదాం, నేను 4 తిడితే పడదాం, చంపైతే చచ్చిపోతాం. దేవునికి స్తోత్రం. పోట్లాడెట్టుకోకూడదు, మనం దెబ్బలాడెట్టుకోకూడదు. ప్రేమతోనే ఆగిపోమన్నారు అనుకో, సర్లేండి అని మరో గీతికి వెళ్ళిపోతామే. అర్థమైందండి? అధికారాల గురించి లేక రాజ్యాంగాల గురించి ఎన్ని వద్దు మనకి. అలాగైతే మనం వాళ్ళకు కాదు అని మనం చెప్తే వాళ్ళు వింటారేంటి? అందుచేత దేవుడు మాట్లాడతాడు. మనల్ని అడ్డుకున్నారనుకోండి, అక్కడి నుంచి మరో ప్రాంతానికి ఎన్ని తిరిగినప్పుడు వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. ఇదేంటారు బాబు, ఎంతమంది ఉన్నారు కానీ దెబ్బలాడలేదు, పొట్లాడలేదు, ఏం ఆడలేదు. అది సంపాదించుకుందాం. ఈ కొత్త సంవత్సరంలో అవునండి, విధేయతతో ప్రేమతో తగ్గించుకుని ముందుకు సాగుదాం. వచ్చేసినాయని సరే, ఓకేనా? అందరూ కలిసి దేవుని మహిమపడదామా? తప్పట కూడా చేద్దామా? ఆమేన్. నిజముగా తప్పలు కొట్టని వాళ్ళు కొట్టండి. నేను కొట్టమన్నానని కాదు. ఎందుకు కొట్టారు? నిజంగా దేవుడి కొరకేనా? ఏమండి, దేవుడి కొరకేనా? అంతే. తప్పకుండా ఆశీర్వాదం ఎందుకు రాదో చూద్దాం. మనం శాపానికి కాదు, ఆశీర్వాదానికి పిలబడ్డాం. మంచిది. ఈ సంవత్సరం ఆశీర్వాదం చూద్దాం. ప్రభువులో నిలబడండి, ప్రభు కొరకు జీవించండి, ప్రభు కొరకు బతుకుదాం. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు స్వామి. ఇదిగో నాయన, ఈ మధ్యకాల సమయంలో మరొక మారు నీ సన్నిధి మాకు ఇచ్చారు, మీ సన్నిధి మమ్మల్ని ఉంచారు. ప్రభు, ఎంతవరకు నీ వాక్యం ధ్యానించడానికి, ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ ఆశీర్వాదకరమైన బలలో పాలు పొందడానికి మంచి భాగ్యం మాకు ఇచ్చారు. అలాగే నీ బిడ్డలందరూ కూడా చాలా ఆసక్తిగా ప్రభువా ఏకీభవించారు. ప్రార్థించినప్పుడు, అలాగే ఆరాధించినప్పుడు, అలాగే ప్రతి కార్యక్రమంలోనూ, అలాగే వాక్య పరిచర్యలో కూడా నీ బిడ్డలు ఎంతో ఆసక్తితో నీ మాటలు విన్నారు. వారి హృదయాల్లో ఫలించాలి ప్రభువా. అవును తండ్రి, మాకు నీ వాక్యము అవగాహన లేకపోవటం వల్ల చాలాసార్లు నష్టపోతున్నామేమో. మరి ఈ సమయంలో మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడావు. ఫలించకపోవడానికి కారణం, ఎండిపోవడానికి కారణం, అవును ప్రభు, అవన్నీ మా మనసులో ఉంచుకొని మేము మీ ఆశను తీర్చువారుగా, ఆకలి తీర్చువారుగా, నీకు అవసరత తీర్చువారుగా ఉండినట్లు ఇగో ఈ సంవత్సరం మాకు ఇచ్చావు. ఇంతకు ముందు కంటే ఈ సంవత్సరంలో 30దంతులుగా మేము ఫలించాలి, 60దంతులుగా ఫలించాలి, 100దంతులుగా మేము ఫలించేలాగున
ప్రభు నీవు మెచ్చుకునేటట్లుగా మేము బ్రతకటానికి నన్ను మమ్మల్ని అందరినీ దీవించండి. బలహీనైన వారు, అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి ప్రభు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం ఉన్న వారికి విడిపించండి. కుటుంబాల్లో కొంచెం గలిబిలిగా ఉన్నటువంటి వారి కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, సంతోషం ప్రభువ అనుగ్రహించండి. నీ కృప ప్రతి కుటుంబానికి తోడుగా ఉంచు నాయన. ఏ ఒక్కరు అపవాది చోటు ఇవ్వకుండా అయ్యా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ, నీవు మెచ్చుకునే వారిగా జీవిస్తూ, నీలో సాగిపోతూ నీవు ఇవ్వబోయే ప్రతి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి వచ్చేలాగున కృప దయచేయమని చదువుకుంటున్న బిడ్డలకు సాధించండి. యవన బిడ్డలకు కృపనివ్వండి, తోడే ఉండండి, నీ కాపుదల ఉంచండి. అలాగే ప్రభువా, ఇది ప్రతి కుటుంబాన్ని మీ చేతులు పెడుతున్నాం. మరి ఈ సంవత్సరంలో ప్రభువా ఎవరిని ఏ విధంగా దర్శించబోతున్నారో దర్శించండి. కుటుంబాలతో రావాలి ప్రభువా, కుటుంబాలతో వచ్చి నిన్ను ఆరాధించాలి. ఆ రీతిగా అట్టి అవకాశాన్ని, అట్టి చెద్దుబాటును, అట్టి భాగ్యాన్ని ప్రతి కుటుంబానికి దయచేసి దీవించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము మాకొచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుస్తున్నట్లుగాను భూమి యందు కూడా మీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించండి. మహిమ, ఘనత, రాజ్యము, శక్తి, ప్రభావము మీదైనది. ఇంతవరకు కాసి కాపాడిన మా తండ్రి, ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడిన మాకు, నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు అందరికీ సదా తోడే ఇక్కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తప్పని కొట్టి మేము పడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. అందరి కొరకు ప్రార్థన చేశాను. అందరూ ఇలా రావచ్చు. ఎవరైనా ఖచ్చితంగా ప్రార్థన చేయించడం వచ్చామన్న వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. తక్కినటువంటి వాళ్ళు అందరూ కూడా మరి జాగ్రత్తగా వెళ్ళరండి.